ఎంపీగా అంటే ఇంతకుముందు బుర్ర నర్సయ్య అంతకుముందు గెలిచిండు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మోసం చేసిరు ఆయనని. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మోసం చేస్తే ఓడిపోయిండు. మళ్ళీ వెంకరెడ్డి గెలిచిండు. ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలుస్తారు. ఇక అధికారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. ఇంతకుముందు పరిపాలన ఎట్లా ఉంది, అంటే కేసీఆర్ది ఎట్లా ఉంది, ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? కేసీఆర్ అంటే ఇప్పుడు ఇది వచ్చి 4 నెలలు అవుతుంది కదా. ఇప్పుడు అప్పుడే తెలిసింది. 4 నెలలు అయినా కానీ ఒక మెతుకు పట్టుకుంటే మొత్తం అన్నం ఉడికిందా లేదా అని ఉంటుంది లే. కానీ ఇక మనకు పూర్తిగా తెలియదుగా. ఇంకా మన దాకా రాలేదుగా పరిపాలన అనేది, మన దాకా రాలేగా. మామూలు గ్యారెంటీలు మీ దాకా రాలేదా? ఇచ్చిన గ్యారెంటీలు అంటే ఇక గ్యాస్కి డబ్బులు పడుతున్నాయంట. ఇక ఇంకేముంది, రైతు బంధు ఆపేసిండు కదా. ఉచిత కరెంట్ అయితే వస్తుంది. మీ ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక ఆటోలో అయితే రేవంత్ రెడ్డిని తిడుతురు. నిజం చెప్పాలంటే ఆటో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డిని తిడుతురు. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఆటోల పరిస్థితి మరి ఘోరం అయిపోయింది. పిల్లలు కూడా ఫైనాన్షియల్ కూడా. ఫ్రీ బస్ ఎట్లా ఉందంటారు, పథకం ఎట్లా ఉందంటారు? నిజంగానే పెట్టవచ్చు. ఈ ఆటోలకు అయితే అది నష్టమే. లేడీస్కి అయితే మరి వాళ్ళకు సంతోషమే. లేడీస్కి అయితే సంతోషం, కానీ ఆటోలకు అయితే నష్టమే. ప్రతి ఒక్క ఆటోలను నష్టం చేసినట్టే. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ కట్టుకోలేరు, భార్య పిల్లలు చదువుకోలేరు. మా పరిస్థితి అంటే ఇట్లా. కానీ హైదరాబాద్లో నడుపుకుంటూ అయితే మరి ఘోరం. హైదరాబాద్ నడుపుకుంటూ లేదు, ఈంచి పోయి ఆడ భార్య పిల్లల్ని రూమ్ తీసుకొని ఉండి ఆటో మీద నెల తీసుకొని బతికేటోళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఆటోళ్ళు ఇప్పుడు ఏం బతకలేకపోతారు, రోడ్ల మీద పడుతుంది. ఈడ నా బుర్ర నర్సయ్య గౌడు, తర్వాత బుర్ర నర్సయ్య గౌడు బీజేపీ అట, తర్వాత ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, ఈ టీఆర్ఎస్ నుంచి యాదవ్ ఏదో మల్లేష్ యాదవ్. ఆటో కార్మికులకు మీకు చేసి ప్రకటించింది కదా, అవేమన్నా వస్తున్నాయి? లేవు, రావట్లే ఇప్పటివరకు. ఏమొస్తాయి సార్, ఆయన ఇచ్చే 1000 రూపాయలు ఇప్పుడు ఒక రోజు సంపాదించుకుంటే 1000 రూపాయలు వస్తాయి. ఆటో తోలుకుంటే ఈ ఫ్రీ బస్సు లేకుంటే ఒక రోజు సంపాదించుకుంటే 1000 రూపాయలు వస్తాయి. ఆయన 1000 రూపాయలు నెలకు 1000 ఇస్తారంటే ఏమి సరిపోతాయి? ఈ ఫైనాన్సులు కట్టలేక బండి రిపేర్లు ఇవన్నీ చాలా రిస్క్. ఇక ఓకే, అభ్యర్థి పరంగా చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు అభ్యర్థి పరంగా అంటే ఇటువరకు బుర్ర నర్సయ్య గౌడ్ చేసిండు కాబట్టి ఆయన అందరిలో తెలుసు, ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు జనాలు కూడా. కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. మరి మీ ఓటు ఎటువైపు? ఇక మా ఓటు అంటే అప్పుడు నిర్ణయం ఇట్లా, ఇప్పుడు ఏం చెప్పలేము కదా. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు వచ్చినా గదే కష్టం, గదే ఊహ, గదే తిరుగుడు. ఎవరు వచ్చినా బువ్వ పెడుతూ లేరు, కూర పెడుతూ లేరు. వినవా? ఎవరైనా గంతే. ఎవరు వచ్చినా ఆయన మనకు వచ్చి కష్టం చేయకుండా 10 రూపాయలు ఇస్తూ లేడు. ఎట్లా అని బాగా తిరుగుతూ లేడు. రెక్కలతో కష్టం చేసుకోవాలి, రెక్కలతోనే బతకాలి. అంతే. ఏ పార్టీ అయినా వస్తుంది? నేను టీఆర్ఎస్ పార్టీ ఉండి ఉపసర్పంచ్నే ఉంటే అదే అయిపోయింది. అవునా? ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఎట్లున్నది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? ఇక ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా ఉంటుంది. మరి పాత కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? అంటే ఎవరి వరకు వాళ్ళకే మంచిగా అనిపిస్తుంది సార్. ఏం చెప్తాం మేము? ఓకే. నమస్తే పెద్దయా, ఏ సంగతి? గుర్తు చేస్తలేను. గుర్తు చేస్తలేవులే, కానీ మేము ఛానల్ వాళ్ళము, టీవీ వాళ్ళం మేము. అయితే ఎలక్షన్లు వస్తున్నాయిగా, ఎరికేనా నీకు? నాకే ఎలక్షన్, నాకేం ఎరకలేదా? పోనీ పాత కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? నాకు తెలియదు. శివలింగ రావు. అంతేనా? కాదు, శివలింగ రాకపోతే ఏంది? ఇంకా శివలింగ రావు ఆయన ఫోటో తీసుకుంటే వద్దంటాం, కానీ శివలింగ రావు. నమస్తే. నమస్తే. నమస్తే అయ్యా. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎరికేనా? ఎరికే. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కదా, ఎవరు ఎంపీగా వస్తే గెలిస్తే బాగుంటుంది? ఎవరంటే నేను ఎవరని చెప్తామయ్యా, ఎవరని చెప్పాలి? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? పోనీ నేను ఏ పార్టీని సమర్థించను. ఎవరిని సమర్థిస్తావు? ఎవరికో వరకు వేయాలిగా. నాకు నచ్చిన వాళ్ళకి వేస్తాను. అదే మరి సరే, అట్లా పోగా
కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుంది. ఎట్టా ఆయన చేసిన కంటే ఈయన మంచిగా చేస్తాడని నమ్మకం ఉంది జనాలకు. ఉంది కానీ ఇంకేం చేయలే. చేసిండు, ఆ, ఏం చేసి కొన్ని అమలు చేసిండు. ఏమేం చేసిండు? ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చిండు, ఆ, గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, ఆ, మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డుకు 10 లక్షలు ఇచ్చిండు. ఆ, ఇక అట్లనే రుణమాఫీ కాలే, అదొకటే చేస్తా ఉంటుండు నమ్మకంగా. అదొకటి ఆ, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చిండు. ఆ. ఇక ఎవరే కానీ అన్నీ చేయలేరు కదా. ఓకే. ఏ సంగతి? ఎలక్షన్స్ వస్తున్నాయి. వస్తున్నాయి ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటది? బాగా అయ్యా ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తేనే మాకు మంచిగా ఉంటుంది. అంతేనా? ఎట్లా? ఎట్లా అంటే ఇప్పుడు అన్ని సహకారాలు చేస్తున్నారు కదా మాకు. 500 గ్యాసు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. ఇక అన్ని మాకు సర్వ మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు దేశం కూడా మంచిగా పింఛన్లు ఇస్తున్నాడు. అన్ని మంచిగానే వస్తున్నాయి మాకైతే ఇప్పుడైతే. ఇట్లా పాత కేసీఆర్ పరిపాలన బాగుందా, కొత్త రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఆ, ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు అన్ని దోచిపెట్టిండు కాబట్టి ఆ, బాగుంది కేసీఆర్ పరిపాలన. అంతేనా? మోడీ ప్రభుత్వం ఆ, మొత్తం నల్లధనాన్ని మొత్తం తీసి ప్రజల వంచింది కాబట్టి ఆ. బ్రహ్మాండంగా నడుస్తుంది మోడీ ప్రభుత్వం. ఆయనది బాగుంది. మరి ఇక్కడ ఎవరు ఈయన బాగుందంటావు బాగుంది. మరి? ఈయన రేవంత్ రెడ్డి ఇక అన్ని విధాలు చేస్తాని ఉమ్. బాగుపెడుతున్నాని ఇప్పుడు ఓట్లు పడ్డాయి. ఆ, ఓట్లు పడ్డాక ఇప్పుడు ఏమన్నా అమలు చేయడానికి కష్టమవుతుంది ఆయనకు. ఆ, ఇప్పుడు బడ్జెట్ లేకుండా అయిపోయింది కదా. ఆ, ఆ బడ్జెట్ని కూర్చుందుకే ఈయన సర్వశక్తులు ఒడ్డవలసి వచ్చింది. ఆ, కనీసం ఈ 6 పథకాలు అమలు చేస్తే గొప్పోడే. ఆ. ఇక అంతా మించి అంతే అంటావా? అమలు అయితేనే మా ప్రభుత్వం ఉంటుంది. ఆ. అమలు కాలేదనుకో ఆ. ప్రభుత్వం కూడా పడిపోవచ్చు, ఓకే. చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలను కట్టబెడుతున్నారు అంతే. ఎంపీగా ఎవరు వస్తారే ఇక్కడ? ఎవరు వచ్చినా ప్రభుత్వాలు ఇట్లా నడిచిన రోజులు పాలకులు ప్రభుత్వాలకు ఒత్తసు వలికి ఎప్పుడైతే ఒత్తసు వలుకుతారో అప్పుడు అభివృద్ధి కాదు. ఆ, కనీసం కార్పొరేట్ సంస్థలను ఎప్పుడైతే కట్టుదిట్టం చేస్తారో అప్పుడు అమలైతే ప్రజలకు. అంతవరకు కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కాదు. ఏ సంగతి? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయట. ఎంపీగా ఎవరు వస్తే బాగుంటది? ఎంపీనా ఇక్కడ ఊళ్ళో మాది ఇక్కడ కాదు, మాది ఎక్కడ? చౌటుపల్లి మాది అక్కడ. అవును, చౌటుపల్లి కూడా భువనగిరి నియోజకవర్గం వస్తుంది. లేదు మునుగోడు. మునుగోడు నియోజకవర్గమే కానీ భువనగిరి కిందకి వస్తుంది. మీ ఓటు భువనగిరిలో కాదు, మన భువనగిరి ఎంపీకే వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెసే రావాలి, ఇంకే పార్టీ వస్తుందో అదే వస్తుంది మంచిగా. అదే రావాలి. ఆ, గుణపాఠ చెప్పాలంటే ఈ కేసీఆర్ కాదు, గుణపాఠ చెప్పాలని 10 నుంచి ఎంపీకి అయినా ఆ, బతికించుండు. మాకు అయితే ఏం చేయలేడు.